వెల్కమ్ టు సుమన్ టీవీ. డయాబెటీస్, షుగర్ వ్యాధి చాలా మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య. అయితే షుగర్ వచ్చిందంటే జీవితాంతం మందులు వాడాల్సింది తగ్గదు అనుకుంటూ ఉంటారు. కానీ వెజిటబుల్ థెరపీ ద్వారా దీనికి చెక్ పెట్టవచ్చు. అది ఎలాగో తెలుసుకుందాం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు. గురూజీ నమస్కారం అండి. సూర్యోస్మి. గురూజీ, జనరల్గా షుగర్ వ్యాధి వచ్చింది, మందులు వాడాలి జీవితంతో అట్లా అంటూ ఉంటారు. కానీ వెజిటబుల్ థెరపీ ద్వారా దానికి చెక్ పెట్టవచ్చు అని చెప్తూ ఉంటారు. సో ఏ వెజిటబుల్ దానికి పనిచేస్తుంది, కావాల్సిన పదార్థాలు ఏంటి, జ్యూస్ తయారీ విధానం ఏంటి, షుగర్ పూర్తిగా తగ్గించుకోవాలంటే ఎలా తీసుకోవాలి? ఒక 2 years బ్యాక్ వరకు కూడా అతిమూత్ర వ్యాధి, షుగర్, డయాబెటీస్ దీనికి క్యూర్ లేదు. ఒకసారి వస్తే ఇక జీవితాంతం మందులు వాడాల్సిందే. ట్యాబ్లెట్ల దగ్గర స్టార్ట్ చేసి ఇన్సులిన్తో జీవితం ఎండ్ అయిపోతుంది తప్ప ఇది మానేస్తాం అనే పరిస్థితి లేదు. కానీ జనాల్లో వచ్చినటువంటి మార్పు కావచ్చు, లేకపోతే భగవంతుడే కొంతమంది వ్యక్తుల ద్వారా దాన్ని వ్యాప్తి చేయడం జరిగింది. ఇది లైఫ్ లాంగ్ అనుభవించాల్సినటువంటి రోగం కాదు, రుగ్మత కాదు. ఇది లైఫ్ స్టైల్ డిజార్డర్ అని, అంటే నేను ఆయన ఎవరు మీరు ఇంటర్వ్యూ చేశారు, శాంతాబయోటిక్ కదా, వరప్రసాద్ రెడ్డి గారు. నిజంగా చాలా సంతోషం, హ్యాట్స్ ఆఫ్. వాళ్ళు అలా బయటకు వచ్చి, ఒక మెడికల్ కంపెనీ ఆయన బయటకు వచ్చి ఇది డిసీజ్ కాదు, డిజార్డరు, మీరు లైఫ్ స్టైల్ మార్చుకుంటే తగ్గిపోతుందని చెప్పడం చాలా సంతోషం. ఆరోగ్య సూత్రాలకు సంబంధించినటువంటి న్యాచురల్ రెమెడీస్ జనాలకు వెళ్ళాలి. హ్యాపీ అమ్మా. ఇప్పుడు ఈ విధానం ద్వారా షుగర్ తగ్గుతుందని నాకు తెలుసు. నాకు నేర్పించిన వ్యక్తి నాకు అది చెప్పారు. ఇది ప్రకృతి మనకిచ్చింది, మనం తయారు చేసిన, నేను సొంతంగా తయారు చేసిన ఫార్ములా కాదు. బీరకాయ అనేది ప్రకృతిలో మనకి లభించేది. దీన్ని మనం ఎలా వ్యాపారం చేస్తాం? ఆల్రెడీ మనకి రైతు దుకాణదారుడికి అమ్ముతాడు. అది నువ్వు తయారు చేసుకుని తాగు అనడానికి నాకు బాధ అనిపించింది. అందుకనే ఈ జనాల్లోకి త్వరగా వెళ్ళాలి. ఈ ఎంత త్వరగా వెళితే అంతమంది ఆరోగ్యవంతులు అవుతారు. చాలా పెద్ద మహమ్మారి ఇది. ఎలా 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 అని తల మునకలు అయిపోతున్నారు. ఎవరు ఏం చెప్పినా చేసేసే స్థితికి వెళ్ళిపోతున్నారు. పాపం మెంతులు తినమంటే మెంతులు తినేసి, కాకరకాయ జ్యూసులు తాగమంటే కాకరకాయ జ్యూస్, ఉల్లిపాయ జ్యూస్ తాగమంటే, అసలు ఎవరు ఏం చెప్పితే చాలా రకాలు, ఎన్ని రకాలు చేసినా ఏదో తాత్కాలికంగా ఉపశమనం కనిపిస్తుంది, మళ్ళీ రివర్స్ అవుతుంది. దీనికి అద్భుతమైనటువంటి ఈ శాస్త్రాన్ని, మరి అంటే దీనికి మూల పురుషులు ఎవరో మనకు తెలియదు, కానీ నా దాకా రావడానికి కారణం డాక్టర్ అరుణ్. ఆయన ద్వారా నేను తెలుసుకున్నాను. తర్వాత నేను స్టడీ చేస్తే కొన్ని పాత గ్రంథాలలో బీరకాయ జ్యూస్ గురించి ఈ ప్రాసెస్ ఉంది. ఓకే, అయితే డయాబెటీస్ కి బీరకాయ జ్యూస్ అనేది బాగా పనిచేస్తుంది, అద్భుతంగా పనిచేస్తుంది. అంటే ఇది కేవలం డయాబెటీస్ అని కాదు, మనం రక్తం పాడు చేయటం వల్ల, మన లైఫ్ స్టైల్ మార్చేయటం వల్ల, మనం వేళకాని వేళల్లో తినకూడని పదార్థాలు తినడం వల్ల అవి రక్తంలో మరిగిపోవడం వల్ల రక్తం కలుషితం అవుతుంది. కలుషితమైనటువంటి రక్తాన్ని చేసే ప్రాసెస్ ఏదైతుందో ఆ ప్రాసెస్లో ప్యాంక్రియాస్ వర్క్ చేయట్లేదు. దానివల్ల డయాబెటీస్, ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ అవ్వట్లేదు. దాన్ని మనం ట్యాబ్లెట్ వేసి ప్యాంక్రియాస్ని పని చేస్తున్నాం. ఇక ఆ తర్వాత కూడా మొండికెత్తేస్తే ఇన్సులిన్ని డైరెక్ట్ బాడీకి ఇంజెక్ట్ చేసే స్థితికి వెళ్ళిపోయింది. ఇది అంటే మెడికల్ టెర్మినాలజీ ప్రకారం ఇదేంటో నాకు తెలియదు. నాకు న్యాచురల్ వేస్లో ఇది అద్భుతంగా రక్తాన్ని శుభ్రం చేసే శక్తి కలిగింది. రక్తాన్ని శుభ్రం చేయడం ద్వారా మీ ప్యాంక్రియాస్కి ఏం కావాలో అది మీకు అందుతుంది, మీరు తీసుకునే పదార్థాల్లో ఉన్నది. ఇది లింఫాటిక్ సిస్టమ్కి సంబంధించి దాని మీద వర్క్ చేస్తుందని చెప్పబడింది. దానివల్ల మనకి ఇన్సులిన్ ఉత్పత్తిలో అవకతవకలు, ప్యాంక్రియాస్ పనితీరులో తేడాలు తెలుస్తున్నాయి. ఇప్పుడు సహజంగా షుగర్ వ్యాధితో బాధపడే వాళ్ళు ఈ సైజు ముక్క తీసుకోవాలి. మీరు దీన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేయండి. దీనికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే బీరకాయ, మనం రెగ్యులర్గా వాడుకునేటువంటి అల్లం, దీంట్లో ఎండోక్రైన్ గ్లాండ్ సిస్టమ్, అంటే మన శరీరంలో శుద్ధి చేయబడినటువంటి రక్తంలోంచి తీసిన మలినాల్ని విసర్జించడానికి కావాల్సినటువంటి ఎండోక్రైన్ గ్లాండ్ సిస్టమ్. ఇది నిమ్మకాయ తొక్కల్లో ఉంటుంది. అలాగే ఇందులో కూడా చేదు అనే ఒక రుచి ఉంటుంది. ఇది డయాబెటీస్ కూడా అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే మిరియాల పొడి, సైంధవ లవణం, మజ్జిగ, పల్చటి మజ్జిగ. సో ఇది ప్రతిరోజు తీసుకోవాలి కంపల్సరీ. మీకు ఉన్నటువంటి రీడింగ్స్, మీరు ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ దృష్టిలో పెట్టుకుని ఉదయం సాయంత్రం 2 పూట్ల కూడా బీరకాయ జ్యూస్ తీసుకోవడం అనేది చాలా ఉత్తమం. ఇవి లేతగా ఉండడం కన్నా, అంటే మరీ బాగా పీచు కట్టేసి ముదురు కన్నా మనం మీడియం సైజు ఈ మాత్రం ముదురు ఉండొచ్చు. ఇది అది ఏవి తీయడానికి లేదమ్మా. ప్రతిదీ మనకి మెడిసిన్ అంతా కూడా తొక్కలోనే ఉంది. ఇందులో పీచు బాగుందమ్మా, పీచు ఎక్కువగా ఉంది.
పీచు ఉందే తీసుకోవాలా గురూజీ? అంటే ఇంత పీచు కాదు, పీచు ఉంటే మంచిది, ముదరదే తీసుకోవాలి, గింజలు ఉండాలి. ఓకే, అది అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో కంపల్సరీ మనకి దేశవాళీ బీరకాయ అయితే మనకి 90 days, అంటే హైబ్రిడ్ బీరకాయకి ఒక 90 days అనుకుంటే దేశవాళీ బీరకాయతో 30 days. అంత వేరియేషన్ ఉంటుంది దేశవాళీకి హైబ్రిడ్కి. ఓకే, సరిపోతుందా గురూజీ? సరిపోతుందమ్మా. అలాగే కంపల్సరీ అల్లం, చిన్న ముక్క కాదు, ఒక అంగుళం సైజు ఉండాలి. అల్లం ఎంత ఎక్కువ వాడితే అంత మంచిది. ఎందుకంటే మనకి ఈ షుగర్ వ్యాధి అనేది అరుగుదల వ్యవస్థ పాడైపోవడం ద్వారా మాత్రమే వస్తుంది. అంటే నిమ్మకాయ డైరెక్ట్ గా తొక్కలతో సహా. ఫస్ట్ బీరకాయలు, అల్లం, ఒక అంగుళం ముక్క అల్లం, అల్లం, నిమ్మకాయలు, నిమ్మకాయ ముక్కలు విత్ స్కిన్ తోని, విత్ స్కిన్ సీడ్స్ అన్ని A to Z. కొంచెం మజ్జిగమ్మ. పీచు ఎక్కువగా ఉంది కదమ్మా, దానివల్ల అడ్డుపడుతుంది. ఇది మంచిదే, చాలా మంచిది. ఇది లేత బీరకాయల కన్నా ఈ బీరకాయ మంచిది, కొంచెం పీచు ఉంటుంది, అయినా దీన్ని తీసుకోవడం చాలా మంచిది. మీకు ఒక్కొక్కసారి బీరకాయ చేదుగా అనిపిస్తుంది, అయినా ఇబ్బంది ఏమీ లేదు, తీసుకోవచ్చు. అలాగే చాలా మందికి వీటికి పురుగు మందులు అవి కొడతారు, అవును, దానివల్ల ప్రమాదం అనే భయం కూడా ఉంది. భయపడాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే ఇది పురుగుకి ప్రమాదం. స్ప్రే చేస్తే అంటే పురుగుల కోసం కొడుతున్నారు అనుకుందాం. అలాగే ఇది చాలా డెలికేట్ దీని లైఫ్. ఒకవేళ మరీ హార్డ్గా ఉండే కెమికల్స్ని ఏమైనా స్ప్రే చేస్తే దీన్ని సహజత్వం అనేది కోల్పోతుంది. దానికి కూడా సెల్ఫ్ ప్రొటెక్షన్ స్కిన్లో ఉంటుంది. అది దాని రక్షణ వ్యవస్థ నుంచి ప్రమాదకరమైనది ఏదైనా కొడితే అది చచ్చిపోద్ది. మనకి ఇది ఎందుకు పనిచేయదు, చూడడానికి అందంగా ఉండదు, ప్లస్ దీంట్లో ఆ జీవకళ మనకు కనిపించదు, డెడ్ అయిపోతుంది. కాబట్టి అంతటి హానికరమైనటువంటివి ఏవి కూడా వాళ్ళు ఎవరు కొట్టలేరు, పంటే పాడైపోతుంది కదా, దాని ప్రాణం ఎంత ఉంటుందో మా మొక్కకి. అందుకని ఏంటంటే అంత ప్రమాదకరమైనది కొట్టుంటే ఇది మనకి మన చేతి దాకా మనకు మార్కెట్ దాకా రాదు. ఇది మార్కెట్ దాకా వచ్చిందంటే అంత ప్రమాదకరమైనవి ఏమీ కొట్టలేదు. ఒకవేళ భూమిలో వేసినటువంటి కెమికల్స్ వల్ల దానికి ఒక స్పృహ ఉంది, మీరు ఏది పడితే అది వేస్తే అది తీసుకోదు, దానికి ఏం అవసరం అదే తీసుకుంటుంది. మనిషి అడ్డమైన గడ్డి తింటాడు తప్ప సృష్టిలో ఏ జంతువు కూడా సృష్టికి విరుద్ధంగా ప్రవర్తించాలి. మరి మట్టిలో ఎన్ని రకాలు ఉన్నా, బంగారం ఉన్నా అది తనకు అవసరమైనటువంటి 18 మైక్రో న్యూట్రిషన్స్ మాత్రమే తీసుకుంటుంది తప్ప దీని బద్దే దాన్ని తీసుకోదు. దానికి అస్పృహ ఉంది. కాబట్టి మీరు ఎన్ని రకాలు చేసినా ఒకవేళ అది ప్రమాదం, మొక్క చచ్చిపోద్ది, ఎదగదు, కాయలు కాయదు. అంటే మన కాయ మన చేతి దాకా వచ్చిందంటే పైన స్ప్రేస్ ఉండొచ్చు. అందుకని ఏంటంటే కంపల్సరీ ఉప్పు నీళ్లతో కడగటం అనేది, లేదా చింతపండు నీళ్లతో కడగటం, సున్నం నీళ్లతో కడగడం అనేది, వెనిగర్తో కడగడం అనేది చాలా ఇంపార్టెంట్. అది కడుక్కుని మీరు జ్యూస్ చేసేసుకోవచ్చు. ఇలా తయారైనటువంటి అద్భుతమైనటువంటి జ్యూస్. ఇక దీంట్లో మనం కలపాల్సింది మిరియాల పొడి. కంపల్సరీ మిరియాల పొడి అమ్మ, ఇది ఎసిడిక్ నేచర్ని ఆల్కలైన్ చేస్తుంది, క్షారగుణం కలిగింది. అలాగే రుచికి పింక్ సాల్ట్, సైంధవ లవణం. సో డయాబెటీస్ తగ్గించి డయామృత్, డయాబెటీస్ కి అద్భుతమైనటువంటి అమృత ఆహారం ఇది. అయితే గురూజీ, డయాబెటీస్ ఉంది, దీని ద్వారా తగ్గించుకోవాలనుకుంటున్నారు అన్నప్పుడు దీన్ని ఎలా తీసుకోవచ్చు? ఉదయం మీరు బ్రేక్ఫాస్ట్ ఏదైతే ఉందో దానికి రీప్లేస్ బ్రేక్ఫాస్ట్ అనేది మీరు మానేస్తే మంచిది. ఎందుకంటే మీకు కావాల్సిన శక్తిని అంతటిని ఇది ఇచ్చేస్తుంది. కేవలం బ్రేక్ఫాస్ట్ అనేది ఫిల్లింగ్ మాత్రమే, ఇడ్లీయో చపాతీయో దోశో అది ఫిల్ చేస్తుంది తప్ప మీకు కావాల్సిన పోషకాలు ఇవ్వట్లేదు. అద్భుతమైనటువంటి పోషకాలన్నీ కూడా ఇందులో ఉన్నాయి. ఒక గ్లాసు మీరు ఇవి తీసుకుంటే
మీరు టిఫిన్ తినాల్సిన అవసరం లేదు. ఓకే. ఆ ప్లేస్లో అంటే 7:30, 8 ఆ టైంకి ఒక గ్లాస్ జ్యూస్ తీసుకోండి. లేదు ఇంకా సరిపోలేదు అనుకున్నప్పుడు ఇంకో గ్లాస్ తీసుకున్న ఇబ్బంది ఏమీ లేదు, అది న్యాచురల్. అవును, బీరకాయ అంటే అసలు ఏ వెజిటేబుల్ అయినా అంత ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. మధ్యాహ్నం తృప్తిగా కడుపు నిండా భోజనం చేయండి. అన్నం పరబ్రహ్మ స్వరూపం. మీరు చపాతీలు తింటే తగ్గిపోద్ది. అప్పుడు నార్త్ ఇండియా అసలు మీకు నార్త్ ఇండియాలో ఎక్కడ కూడా డయాబెటీస్ ఉండకూడదు కదా, కానీ మరి అక్కడ కూడా ఇబ్బంది పడుతున్నాం. అంటే చపాతీల వల్ల షుగర్ తగ్గుతుంది అనేది ఏమీ లేదు. చపాతీల వల్ల షుగర్ తగ్గుతుంటే చపాతీలే తింటారు కదా. చపాతీలు తింటున్నారమ్మా అంటే ఏం చెప్తున్నారు మీరు? అన్నం మానేయండి, చపాతీలు తినండి. మరి అప్పుడు నార్త్ ఇండియా అంతా కూడా గోధుమలు విపరీతంగా పండుతాయి, చపాతీలే తింటారు. మరి అక్కడ షుగర్ ఉండదు లేదా? అది కాదు, అన్నం తినండి. అంటే మన ప్రాంతంలో మనకి అనుకూలంగా ఏం పండుతున్నాయి, మన ప్రకృతి మనకి ఏమి ఇచ్చింది, వాటిని తీసుకోండి. అద్భుతంగా న్యాచురల్ గా సీజనల్ గా దొరికే ఫ్రూట్స్ అన్ని కూడా తినండి, అవసరం. అందుకని ప్రకృతి ఇచ్చింది, మీ ప్రకృతిలో వేయండి. కలిపి తినకండి, వండిన పదార్థాలతో ఫ్రూట్స్ని కలపొద్దు. అలా కలపడం వల్ల ఎసిడిటీ పెరిగి మనకు రోగం ఏదైతే ఉందో అది పెరుగుతుంది. అంతే తప్ప ఆ పదార్థం వల్ల ఫ్రూట్స్ తింటే, మామిడికాయలు తింటే షుగర్ పెరగదు. మీరు మజ్జిగన్నంలో మామిడికాయలు తింటే, అన్నంతో పాటు ఫ్రూట్ సలాడ్లా మామిడికాయలు తింటే పెరుగుద్ది. అలా కలపొద్దు. కొన్ని పదార్థాలతో కొన్ని పదార్థాలు కలిపి కాంబినేషన్స్ చాలా తప్పు. మజ్జిగ శుభ్రంగా మధ్యాహ్నం కడుపు నిండా భోజనం చేయండి. సాయంత్రం ఒక గ్లాసుడు పాలు తీసుకోండి. నైట్ సూర్యాస్తమైన తర్వాత తినడం అనేది చాలా తప్పు. ఇది మన లైఫ్ స్టైల్ పాడు చేయడం వల్లే వచ్చినటువంటి ఇబ్బందికరమైనటువంటి రోగం డయాబెటీస్ అనేది. మన లైఫ్ స్టైల్ మార్చుకోండి, త్వరగా పడుకోండి, సూర్యోదయానికి పూర్వమే లేవండి. ఇంకొకటి ఏంటంటే షుగర్ వ్యాధికి ఆదిత్య హృదయం అద్భుతంగా పనిచేస్తుందని కొన్ని రీసెర్చ్లో తెలిసింది. చాలామంది ఆదిత్య హృదయ పారాయణం చేసి షుగర్ని తగ్గించుకున్న వాళ్ళకు కూడా కాల్ చేసి చెప్పడం జరిగింది. అంటే అరుగుదల వ్యవస్థ పాడైపోయింది. అరుగుదల వ్యవస్థకి కారకుడు సూర్యనారాయణమూర్తి. మనం తిన్న ఆహారాన్ని పచనం చేస్తాడు. మీరు జ్యూస్ తాగిన తర్వాత లేకపోతే మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఒక చిన్న మాటను అనుకుంటూ ఉండాలి. చిన్నప్పుడు పిల్లలకు వాంతులు అవుతున్నప్పుడు ఒక మాట అంటుంటారు, విన్నారు ఎప్పుడైనా? జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం. ఇది అగస్త్య మహాముని ప్రసాదించినటువంటి అద్భుతమైనటువంటి మంత్రం. మీరు చెయ్య వేసుకుని ఇలా జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం, జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం, జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం, ఓం నమో అగస్తీశ్వర అనుకుంటే మీరు ఏవి తిన్నా అరిగిపోతుంది, అరుగుదల వ్యవస్థ మెరుగుపడుతుంది, అద్భుతంగా షుగర్ తగ్గిపోతుంది. ఖచ్చితంగా గురూజీ, అందరూ కూడా ఇది షుగర్ తగ్గించే ఈ జ్యూస్ని మనం చెప్పిన పద్ధతుల్లో తయారు చేసి తీసుకోవాలని, అంతేకాకుండా హెల్దీ హ్యాబిట్స్ని అలవాటు చేసుకోవాలని కోరుకుందాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు. సూర్యస్మి.